హాయ్ ఫ్రెండ్స్, వాన పడి వెదర్ చాలా చల్లగా ఉంది. అక్కి నిబీషు వేడివేడిగా ఏదైనా చేయమంటే వాళ్ళ కోసం హిప్పీ నూడిల్స్ చేస్తున్నా నా స్టైల్లో. ఎలా చేశానో చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఇలా చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఒక టమాటా తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. 3 ఎగ్స్ తీసుకున్నాను. నేను మ్యాగీ ప్యాకెట్ కూడా 3నే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు. ఎగ్స్, ఆనియన్స్ ఇవన్నీ ఎక్కువైనా పర్వాలేదు, మనకి మ్యాగీ మసాలా కూడా ప్యాకెట్స్ లో వస్తాయి. వాటర్ ఇలా బాయిల్ అయినాక మనం తీసుకున్న మ్యాగీని ఇందులో వేసుకుందాం. నేనైతే 3 పీసెస్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత వాటర్ బట్టి మరిగించుకోండి. మ్యాగీ వేయగానే 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ముద్ద అయిపోతుంది. మనకి ఈ రకంగా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్నాక గ్లాస్ వాటర్, చల్లటి నీళ్ళు వేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కరివేపాకు మర్చిపోయాను, కరివేపాకు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కాగాక ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా వేసి ఒకసారి కలబెట్టుకుందాం. ఇలా ఎర్రగడ్డలు వేగాక మనం ముందుగా తీసుకున్న 3 ఎగ్స్ పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఆగండి, ఎగ్స్ వేయగానే కలుపుకండి. అలా కలిపితే మనకి బుజ్జి అయిపోతుంది. అలా కాకుండా 1 నిమిషం ముందు కలిపితే మనకి నూడిల్స్ లో ఎగ్ అనేది తింటున్నప్పుడు తగులుతుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ముక్క రావాలి. ఇలా వస్తే మనకి నూడిల్స్ లో బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. మనం ముందుగా చేసుకున్న మ్యాగీని కూడా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకున్నాక ఇలా రావాలి. ఇప్పుడు మనకి మ్యాగీ మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి మ్యాగీ నూడిల్స్. ఇప్పుడు దీని మీద ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బయట తిన్నట్టే ఉంటుంది. బయట ఫుడ్ పిల్లలకు పెట్టకూడదు, ఇలా ఇంట్లో చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తింటారు. వాళ్ళు తింటే మనకు కూడా హ్యాపీయే కదా. అలానే ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.